ఇదిగో మార్గ సహాయం. మార్గ మధ్యలో నీ కారు అయిపోయింది కనుక కాదనకుండా నాకు సహాయం చేయాలి, తప్పదు. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ రోడ్, దిస్ ఈజ్ కార్. ఏమంటావు? నువ్వు కాదనని నాకు తెలుసు. చూడు, కానీ కట్టం ఇవ్వకుండా మా వాడిని మీ అల్లుడిని చేసుకున్నావు. ఇది చాలా అన్యాయం. ఈ యేసు ప్రభు కరుణించడు గనక నా మీద దయించి కాదనకుండా ఓ 1000 ముందు కారోదులు. 1000 అప్పుగా అన్నా ఇయ్యి. బతికి బాగుంటే చచ్చేలోగా తీర్చేసుకుంటాను. ఏమంటావు? మార్గ సహాయం, మార్గ సహాయం. నీ గారికి యాక్సిడెంట్ అవ్వాలి, నీకే సహాయం దొరకకూడదు. ఇదే నా శాపం. ఏమిటి ఇప్పుడేనా ఆఫీస్ నుంచి రాక? ఆఫీస్ నుంచి కాబట్టి అండమాన్ నుంచి వస్తున్నాను అనుకున్నావా? బస్సు రాని ప్రతివాడు సరిహద్దుల్లో సైనికుల్లో యుద్ధం చేయడం బస్సులో నిలబడలేక. ఏమండి, మీకు సిటీ బట్టలు కర్మదరాలంటే నువ్వు చెప్పినట్టు వినండి. దాంతో గాయత్రి తాస్తంతా మంది అవుతుంది. జాగా ఎయిర్ కండిషన్ కారులో ఆఫీస్ కి వెళ్ళొచ్చు. ఏమండి, మన అర్జెంటుగా ఓ బిడ్డను కనేద్దామండి. మళ్ళీ సుధి మొదలు. ఈ ఫ్యాన్కి ఏమొచ్చింది మాయరోగం? సరిగ్గా తిరిగి చావదే. ఈ తిరగని సార్లు మోగన్ రేడియోలు మనకెందుకండి? నువ్వు తలుచుకుంటే ఇల్లంతా ఎయిర్ కండిషన్ చేయించుకోవచ్చు, గదికో వీడియో పెట్టించుకోవచ్చు. మా గాయత్రి అంత ఆస్తి కలిసిందంటే ఊరికే నన్ను విసిగించుకో. ఈ చిరిపేంట అవలేమిటి? సరే కొంపలో లేదా? కొంపలో కాస్ట్లీ కావచ్చు, మంచి బట్టలు ఉండడానికి మనకే లక్షలున్నాయా కోట్లున్నాయా? శుభ్రంగా మా గాయత్రి అంత ఆస్తి కలిసిందంటే. ఎందుకు ఇలా హింసిస్తావు? ఆఫీస్ నుంచి చచ్చిచ్చడి నేనొస్తే పిల్లలు ఆస్తి అత్తయ్య అంటున్న ప్రాణం తీసే బదులు ఒక్కసారి ఏ అప్పడాలు కడుతూ నా నెత్తి మీ కొట్టకూడదు అవి అంటాను. అబ్బే మాట్లాడండి. చూడండి, మీ కోపం రావడం సహజమే కానండి. నేను చెప్పేది కాస్త ఆలోచించండి. మనకు బాబు పుడితే హాయిగా సుఖపడచ్చు. కాదనకండి ప్లీజ్. మజ్జిగవనా? అసలేం నీ ఉద్దేశం? రాను రాను బరి తెగించి మితిమీరిపోతున్నావు. మగాడిని నీ వేయాల్సిన గత వేషాలన్నీ నువ్వు వేస్తున్నావు. సిగ్గులేదు? అసలు మొగుడాన్ని బడి మగాడితో ఇలాగైనా ప్రవర్తించడం? మొగుడు మగాడు అదే నిజమైతే ఈ పాటికి మనకు పిల్లలే పుట్టేవారు. ఇదిగో ఈ బట్టలన్నీ త్వరగా తీసుకొచ్చేవు. అలాగేనమ్మా. ఏమండి, ఏమండి? ఎవరండి? ఎవరు కావాలి? నా పేరు పద్మండి. మా వారున్నారా? మీ వారా? ఇక్కడ ఎందుకుంటారు? అదేమిటమ్మా, ఆయన తన రెండో కుటుంబంతో ఇక్కడే ఉంటున్నానని నాకెవరికే చెప్పారు. నిన్నే అనుకుంటారా ఆయన తిరిగి చేసుకున్నది? అన్నట్టు నీ పేరు లక్ష్మి కదూ? ఎవరు నువ్వు అవుతుంది? ఏడవకమ్మా, నాన్నగారు వస్తారు. తిని నీకు లడ్డూలు పెడుతుంది. లడ్డూలు కదే, దానికి నీకు లెంపకాయలు పెడతాను. ఏమిటమ్మా మాటలు? నేనుండగా ఆయన నిన్ను చేసుకున్నారని తెలిసిన భూదేవంత సహనంతో ఓచుకున్నాను. వారం రోజులుగా ఆయన రాకపోవడంతో పిల్లలు బెంగ పెట్టుకుంటే తీసుకొచ్చాను. అంత మాత్రాన ఇంతలేసి మాటలు అంటావా? ఏమండి, ఏమండి? నా రోజులుగా మీరు రాకపోవడంతో పిల్లలు బెంగ పెట్టుకుంటే అందుకోసం తీసుకొచ్చాను. ఏమండి? నాన్న గురించి బెంగ పెట్టుకున్నావా? నీ వాళ్ళే వద్దా అనుకున్నానమ్మా. ఏమండి, ఏమిటిదంతా? అది అది మీ అక్కయ్య పద్మ, అంటే నీకన్నా ముందర నేను కట్టుకున్న భార్య. ఏమిటో చూస్తూ నిలబడిపోయావు? లోపలికి వెళ్ళి పాపకి తినడానికి ఏమైనా తీసురా. ఆ తర్వాత మీ అక్కయ్య కాఫీ ఏర్పాట్లన్నీ చేయి. నా పద్మ లోపలికి వెళ్ళారా?